ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్ నియామకాలపై స్టే, దాసోజు అండ్ సత్యనారాయణ పిటిషన్లపై విచారణ, తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేయాలని స్పష్టీకరణ. వచ్చే నెల 17కు తుది విచారణ వాయిదా. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీరి నియామకాలను సవాల్ చేస్తూ గతంలో బీఆర్ఎస్ నేతలు దాసోజు, శ్రావణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపి న్యాయస్థానం ఎమ్మెల్సీల నియామకాలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. తదుపరి ఉత్తర్వులకు లోబడి వాటిని భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఇక్కడ ఈయన ఎవరు? దాసోజు శ్రవణ్. నిలకడలేని వ్యక్తి. ఏదో నీ ఇంటికాడ పుస్తకం పట్టుకొని చదువుకొని వస్తాడు, చదువుకొని వచ్చింది దన్న స్కూల్లో పొరగాలు పాఠాలు ఎట్లా చెప్తారో టగటగటగటగట చదివేస్తాడు, ఇంకా మైక్ బంద్ చేసుకొని పోతాడు. అసలు మునుగోడ ఎలక్షన్ల ముందు దాసోజు శ్రవణ్ ఏ పార్టీలకు పోయిండు, మళ్ళా బీఆర్ఎస్లకు ఎందుకు పోయిండు? ఈ అంతా రెంటెడ్ వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు కూడా మాట్లాడతారు. ఈ రోజు ఈడ ఉంటారు, రేపు తెల్లారితే ఆ పార్టీలు ఉంటారు. అందులోకి వచ్చిండు, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని పొట్టు తిట్టిండు. ఇంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండు, మళ్ళీ అందులోకి వచ్చి వీళ్ళని తిట్టిండు. ఇది మళ్ళీ వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ పోయిండు బీఆర్ఎస్లో చేరిండు, ఎమ్మెల్సీ ఇస్తామనగానే ఇక పోయి గాయన కూడా మాట్లాడుతున్నాడు. ఇక వీళ్ళని అందరిని ఏంటంటే చెంచాల కింద వాడుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఏంటంటే ఇక మనకు కావాలి పైసలు. ఇక ఏది చేసేది అల్టిమేట్గా ఫైనల్గా మనకు పైసలు కావాలి. ఆ ఉద్దేశంతో పోయి చేరుతూనే ఉన్నారు. అందులో పైసల కోసం బీఆర్ఎస్లో చేరేటోళ్ళే కానీ సేవ చేస్తేందుకు, ప్రజలకు న్యాయం చేస్తేందుకు, ఏదో ఆ పార్టీ ఏదో చేసింది తెలంగాణకు మేలు చేసిందని కాదు. తెలంగాణ ప్రజల దగ్గర నుంచి 8.5 లక్షల కోట్లు దోసుకుంది కదా, రేపు అందులోకి పోతే మనకు కూడా ఏమన్నా ఉంటుందేమో చూద్దామని పోయి జాయిన్ అయ్యారు అప్పుడు. కానీ లాస్ట్కి ఇప్పుడు ప్రజలకు మొత్తం విషయం తెలిసింది. ప్రజలు నమ్ముతలేరు. ఈ దొంగ నాయకులు పోయి చేరదాం అనుకుంటారు కానీ ప్రజలు నమ్ముతలేరు. మనం పోయి ఎట్లా చేరుతాము? రేపు ఫైనల్గా అల్టిమేట్గా ఎవరు నిర్ణయించేది? బాస్ ఫైనల్ ప్రజలే. ఆ ప్రజలు నిర్ణయించిన వాళ్ళే ఆ గద్దె మీద కూర్చోవాలి. కాబట్టి బీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేరు. ఇప్పుడు అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఉన్నది. వీళ్ళు ఏం చేసినా ఇట్లాంటి చిన్నవి చేస్తారు, చేసి అల్ప సంతోషాలు అక్కడికక్కడికి సంతోషపడతారు. కానీ ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. అన్ని గమనిస్తూనే ఉన్నారు. దాసోజు శ్రవణ్ నిజంగా ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తే తెలుస్తుండే. ఒక సర్పంచ్గానన్నా ఓ ఎంపీటీసీగానన్నా పోటీ చేయాలి దాసోజు శ్రవణ్, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు మాట్లాడొస్తుంది, ఇంటికాడ బుక్ చదువుకొని వస్తాడు, ఆ కేటీఆర్కో కేసీఆర్కో పద్యం అప్పచెప్పగానే ఏ అమ్మ మస్తు తెలివి ఉందిరా నాయన, ఇక మనం మైక్ ఇద్దాం మాట్లాడుతూనే ఉంటాడు అని చెప్పేసి ఇస్తుంటారు. కానీ అక్కడ ఏమీ ఉండదు.